ఏంటి ఎప్పుడు లేంది సాకేత్ ఫోన్ చేశాడు? తనకి తానుగా చేశాడా లేక అమ్మమ్మ గారు వెనకాల నుండి చేయించారా? వీడేంటి నేను చెప్పకుండానే సీతకు ఫోన్ చేశాడు? పైగా ఏదో ప్రోగ్రాం కూడా చెప్పాడు. అసలు ఈ మార్పు ఏమిటి? నాకు చెప్పకుండా ఫోన్ మాట్లాడాడు. గిఫ్ట్లు ఇచ్చేదాకా వచ్చాడు. చూస్తా, నాకు తెలియకుండా వీడు సీతకి గిఫ్ట్ ఎలా ఇస్తాడో చూస్తా. నేను నీతో పర్సనల్గా ప్లెజెంట్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. హాయ్ సీత గారు. ఏంటి? నిన్న మీరు పోయాడనుకున్న దేవదాసు మళ్ళీ పుట్టాడు. మళ్ళీ ఎర్ర గులాబీ. దేవదాస్ లేడు, లైలా మజ్ను లేదు. వెళ్ళవతలికి. కరెక్టే. వాళ్ళంతా 2 సైడ్ లవర్స్ కదా, నేను 1 సైడ్ ప్రేమికుడిని కదా. ఇంకొకరితో ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? నా మనసు ఎంగేజ్ అయిపోయింది. ఇంకొకరికి చెప్పడం పద్ధతి కాదు కదా. దిస్ ఇస్ టూ మచ్. అవునండి, నా బాధ టూ మచ్గా ఉంది. ఆ బరువు మోయలేకపోతున్నా. అందుకే బయట పెట్టా. నేనేం బదులు చెప్పాలని బలవంతం చేయడం లేదు. ఫ్రెండ్గా కోఆపరేట్ చేస్తే థ్యాంక్స్ చెప్పుకుంటా. నో థ్యాంక్స్, నో సారీ, నీ డైలాగ్సే కదా.
అంటే ఫ్రెండ్ అని ఒప్పుకుంటున్నారా? ఫ్రెండ్ అని కాదనని కానీ పిచ్చి మాటలు పిచ్చి వేషాలు వేసావనుకో. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జస్నునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసు. చూడండి సార్ నన్ను ఎలా వెక్కిరిస్తున్నాడు. రేయ్, నీకసలు బుద్ధుందా? ఎందుకురా సీత కనిపించినప్పుడల్లా అలా ఏడిపిస్తుంటావు? తననే ఐగిరి నందిని అనడం కాదు. నేను గాని కొత్త అవతారం ఎత్తానంటే నీ బుర్ర బద్దలు కొడతాను రే. నేనేం తప్పు చేశాను? దేవతని ప్రార్థిస్తున్నాను. రాక్షసుల్లా ఏడిపిస్తూ ప్రార్థిస్తున్నానంటావేంట్రా? క్యారెక్టర్ ఎవరైనా చివరికి భక్తుడికి రాక్షసుడికి దొరికే వరం ఒక్కటేగా. వాగింది చాలు గాని వెళ్ళవతలకి. ఖచ్చితంగా నీకు పాపం తగులుతుందిరా. నాకెందుకు తగులుతుంది? ఇలా డిస్టర్బ్ చేస్తున్నందుకు. డిస్టర్బ్ చేస్తున్నది నువ్వు. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు, వెళ్ళరా. ఎక్కడ చూసినా లేడీ సింపతియే. జెంట్స్ ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. సీత, వాడి గురించి నువ్వేం ఆలోచించుకోకు. వాడి మాటలు అసలు సీరియస్ గా తీసుకోకు. లేదు సార్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను మాట్లాడతానులే గాని నువ్వు అర్జెంట్ గా డ్రామా రికార్డ్ చేయాలమ్మా. నేనా? ఇప్పుడా? అవును. ఏ సార్ అది ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, చిన్న పర్సనల్ వర్క్ ఉంది. నేనే వచ్చి మీ దగ్గర పర్మిషన్ అడుగుదాం అనుకున్నాను. ఏంటది? సాకేత్ ప్రోగ్రామ్ ఒకటి ఫిక్స్ చేశారు, వెళ్ళాలి సార్. అలాగా, మరెవరు చేస్తారు? అది మీనాక్షినో రమోలనో చేయమనండి సార్. రమోలా రాలేదు. మీనాక్షి నీ అంత పర్ఫెక్ట్ గా డైలాగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు ఎలా? ప్రోగ్రామ్ రేపు బ్రాడ్కాస్ట్ చేయాలి. సార్ డ్రామా రికార్డింగ్ ఉందటగా, ఆర్టిస్టులు వచ్చారు. దాని గురించే డిస్కస్ చేస్తున్నాం. ఫైనల్ అయిన ప్రోగ్రామ్ కదా, ఇప్పుడు డిస్కషన్ ఏంటి? సీతకి పర్సనల్ పని ఉందంట, కంపల్సరీ బయటికి వెళ్ళాలంటోంది. ఎవరు రికార్డ్ చేస్తారా అని ఆలోచిస్తున్నాను. దాని గురించి ఆలోచన ఎందుకు? రఘురామ్ గ్రేట్ ఉన్నాడుగా. సీత గారు హ్యాపీగా వెళ్ళరండి. ప్రోగ్రామ్ సంగతి నేను చూసుకుంటాను. ఓకే? ఓకే సీత. వీడికి వాగుడు ఎక్కువే గాని డ్యూటీలో సిన్సియర్, వర్క్లో పర్ఫెక్ట్. సరేరా, రికార్డింగ్ సంగతి చూడు. థ్యాంక్ యూ సార్. హలో, తమరి డ్యూటీ నేను చేస్తున్నాను, థ్యాంక్స్ నాకు చెప్పాలి. నీకు థ్యాంక్స్ సారీలు వద్దు కదా, పంచుడు. ప్రోగ్రామ్ జాగ్రత్తగా చెయ్యి. వస్తున్నాడు, నాకు చెప్పే వెళ్తాడు, తప్పకుండా చెప్తాడు. వెళ్ళొస్తా గ్రాని. కన్నా ఎక్కడికి రా కన్నా? నీట్గా తయారై హుషారుగా వెళుతున్నావు. ఎక్కడన్నా పార్టీ ఉందా, లేకపోతే డిన్నర్ ఉందా?
పార్టీ ఏం లేదు గ్రాని, ఊరికి అలా సరదాగా వెళ్ళొద్దామని వెళ్తున్నాను. అబద్ధాలు కూడా మొదలు పెట్టావా? రేయ్, నీకేలా బయటికెళ్ళాలనిపిస్తే 24 గంటలు ఇంట్లో కూర్చునేదాన్ని. నాకేమనిపిస్తుందిరా? నాన్న, నాకు ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుందిరా. నన్ను కూడా అలా బయటికి తీసుకెళ్ళకూడదు? నీకు బోరేంటే మహాతల్లి, మధ్యలో మా బుర్రలు తింటున్నావుగా. అయినా వాడేదో సరదాగలా బయటికి వెళ్ళొస్తానంటే మధ్యలో ఈవిడెందుకో. ఏమిట్రా కన్నా ఆలోచిస్తున్నావు? నీ మాటకి బ్రేక్ పడ్డట్టుంది. నన్నే మోసం చేస్తావా? నేను పిఠాపురం మంగమ్మన్రా. అబే అదేం లేదు గ్రాని. రాకూడని చోటైతే వద్దులే. భలే దానివే, నువ్వు రాకూడని చోటికి నేనెందుకు వెళ్తాను? అయితే తీసుకెళ్ళొచ్చుగా. అలాగే గ్రాని, తయారవు, తీసుకెళ్తాను. తయారయ్యేది ఉందిరా, నేను బాగానే ఉన్నానుగా. ఎప్పుడు తయారుగా ఉంటుంది సరదాల్లో సంతోషాలు నిప్పులు పోయడానికి. సరే వెళ్దాం గ్రాని, పద. నాకు తెలియకుండా సీతను కలుద్దాం అనుకున్నావా? ఎలా కలుస్తావురా బంగారు కొండ? ఎంత బాగా వెళ్తోందో చూడు. నేను గ్రానికి సీతను రమ్మన్నట్టు చెప్పలేదు. ఇప్పుడు చెప్తే బాగుంటుందో, చెప్తే మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. రేయ్, నువ్వు సీత కోసం వస్తున్నానని, ప్రజెంటేషన్ ఇస్తున్నానని నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసురా. నన్ను చూడగానే దానికి చెమటలు పోస్తాయి. నిజం బయటపడ్డాకైనా నన్ను క్షమాపణలు అడగాల్సిందే. ఏమిటి నన్ను ఆలోచిస్తున్నావు? ఏం లేదు గ్రాని. ఏమిటి సాకేత్, ఏదో కొత్త గుడికి తీసుకొచ్చావు? ఈ గుడి బాగుంటుందని మా ఫ్రెండ్స్ చెప్పారు. ఎలాగూ నువ్వు వస్తానన్నావని ఇక్కడికి తీసుకొచ్చాను. సీత నేను ఇక్కడికి రమ్మందని ఇప్పుడైనా చెప్పొచ్చు కదరా? సాకేత్ ఏంటి ఇంకా రాలేదు? ఏమిట్రా కన్నా అంత ఎత్తుందేమిటి? నేను ఎలా రాగలను? ఈ మాట ముందే చెప్తే నేను రాకుండా ఉండేదాన్ని కదా. నేను రావడం కూడా ఇదే ఫస్ట్ కదా గ్రాని. అవును సాకేత్, ఇక్కడైతే బాగుంటుందని చెప్పిన నీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా? వస్తాం అన్నారు కానీ నేనే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోలేదు. ఇప్పుడు చేసుకున్నావు, ఇరుకుని పడ్డావు. సరే, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళరా. నిన్ను ఒంటరిగా వదిలా. ఎలా వెళ్ళి సీతను కలుస్తావో అని అడిగానురా. ఇప్పుడు ఎలా రా? అదే ఆలోచిస్తున్నా. పోనీ తిరిగి వెళ్ళిపోదామా? అయ్యయ్యో, గుడిదాకా వచ్చి దేవుని చూడకుండా వెళితే అపచారం అవుతుంది. గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్లేవాడు బంధువు కాదు, గుడిదాకా వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్లేవాడు భక్తుడు కాదు. ఇదేమిటి ప్రతి చోట ఇది ఇలా టైంకి దిగబడుతుంది? అవసరం తెలిసే భగవంతుడు నన్ను పంపించినట్టున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయనకున్నట్టుంది. నువ్వెళ్ళి దర్శనం చేసుకునిరా బాబు. మరి గ్రాని? మీ బామ్మ సంగతి నాకొదిలే, నేను చూసుకుంటాను. ఏమంటారు? పెద్దవారు, వారికన్నీ తెలుసు.
దేవుణ్ణి దర్శనం చేసుకోకుండా వెళితే పాపం అని చెప్పండమ్మా. అవునవును. అయితే నేనెళ్ళి చూసిరాను గ్రాని. అవునవును అన్నారంటే దాని అర్థం అదే కదా. నువ్వు వెళ్ళినా అయినా మరో దారి లేదే. వీల్ చైర్ మెట్లెక్కదు, వీరినెత్తుకుని నువ్వెక్కలేవు. నేను తోడుగా ఉండి ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా. సరే గ్రాని, నేను వెళ్ళొస్తాను. ఏంటి మీకు దూరంగా వెళుతున్నట్టు ఫీల్ అవుతున్నారా? దిగిరాక తప్పదు కదా. మెట్లు ఎక్కటానికి అలవాటు పడితే ఇంకా ఇంకా ఎత్తుకి ఎదగాలనే ఉంటుంది. ఏ మనిషైనా మనసు గుంజే వైపే వెళతాడు. బలవంతంగా ఆపినా శాశ్వతంగా పట్టుకుని ఉంచలేం. నా వెంట ఇలా పడుతున్నావేంటి? ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పిందే చెప్పడం నాకు ఇష్టం లేదు. సకీత్, ఏంటి లేట్ అయింది? నేను బయలుదేరుతుంటే గ్రాని వస్తానంది. మీ గ్రాని వస్తానందా? అవును, ఆవిడ్ని తీసుకొచ్చేసరికి లేట్ అయింది. తీసుకొచ్చారా? ఏది? మెట్లెక్కి ఎలా వస్తుంది? కింద నిలబడి ఎలా అనుకుంటుంటే ఎవరో ఒక ఆవిడ, మీ గ్రాని నేను చూస్తాలే, నువ్వు వెళ్ళు, గుడికొచ్చి దేవుణ్ణి చూడకుండా వెళితే పాపం అంది. గ్రాని కూడా వెళ్ళిరా అంది. పద వెళ్దాం. నేను ఇక్కడున్నానని చెప్పారా? అసలు నువ్వు నేను మాట్లాడుకుందే చెప్పలేదు. గ్రాని చెప్పకపోతే వచ్చేవారు కాదా? అంతేగా. ప్రపంచంలో ఎవరైనా గ్రాని తర్వాతే అన్నాడు, కానీ ఆవిడ్ని వదిలి నా కోసం వచ్చాడు అంటే చాలా మార్పు వచ్చింది. పద సీత.